హాయ్ అండి, నమస్తే. ఈ ఇయర్ ఎండింగ్కి ఒక మంచి యూత్ఫుల్ మూవీతో వస్తున్నారండి. డ్రింకర్ సాయి టైటిల్ చాలా కొత్తగా ఉంది. ఆ బ్యాచ్ అంతా మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు హీరో, హీరోయిన్, ఈ సినిమా యాక్టర్స్, కమెడియన్, ఈ బ్యాచ్ మన దగ్గర ఉంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. సరే, ఇయర్ ఎండింగ్కి ఒక మంచి యూత్ఫుల్ బ్లాస్ట్తో వస్తున్నారు. ఎలా ఉండబోతుంది సినిమా? డ్రింకర్ సాయి ఏంటి, ఏం చేస్తుంటాడు డ్రింకింగ్ తప్ప? ఎలా ఉండబోతుంది అనేది ఆడియన్స్ చెప్తేనే బెటర్, మనం చెప్పుకునే కంటే. సినిమా గురించి అయితే చెప్తాను. డ్రింకర్ సాయి అనేవాడు పచ్చి తాగుబోతండి. ఆడు పొద్దున్న లేస్తే తాగుతూ ఉంటాడు. మనకి మంచినీళ్ళు, గాలి తీసుకోవడం ఎట్లా ఆడికి కూడా తాగడం అనేది అంత కామన్. పెద్ద గోల్స్ ఏం లేవు, చిల్ లైఫ్, హ్యాపీగా ఉంటాడు. పక్కన ఉన్న ఫ్రెండ్స్తో ఆనందంగా ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని చూసుకుంటూ ఉంటాడు. ఇగో అలా ఈయన మన ఫ్రెండ్ ఒక ఆయన, పుష్ప ఆయన పేరు, పుష్పరాజ్. ఓకే. అయితే ఇలా వెళ్తా ఉంది బండి, అనుకోకుండా అన్ని సినిమాలలాగే ఒక లవ్ స్టోరీ. నాకు మా డ్రింకర్ సాయి గడికి స్టఫ్ వచ్చింది, ఒక అమ్మాయి కనిపించింది. ఆ పోనీ స్టఫ్ వచ్చింది. ఆ స్టఫ్ పేరు బాగి. అయితే బాగా నచ్చింది బాగి. ఇంకా గట్టిగా మనోడు అప్పటి వరకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక గోల్ కానీ డ్రీమ్ కానీ ఏం పెట్టుకోవాలా. ఆడికి పుట్టాక వచ్చిన ఒకే ఒక డ్రీమ్ కానీ గోల్ కానీ అదేంటంటే అది బాగియే. బాగిని పెళ్లి చేసుకోవడం. అది వాడు గోల్ ఏంటంటే బాగి వెట్ సాయి అని బోర్డు పడాలి. అది ఆడి గోల్. మరి పడిందా లేదా అన్నది స్క్రీన్ మీద చూసి తెలుసుకో అంతే. आपको कैसा लगा फर्स्ट फिल्म, तेलुगु फिल्म? मेरे को तो लाइक मेरा ड्रीम था हमेशा से. मैं एक्चुअली बचपन से ही तेलुगु, तमिल, मलयालम सब सिनेमा देखती हूँ. तो मेरा फोकस था कि मुझे इस इंडस्ट्री में आना है. और जब हुआ इट इज़ लाइक ड्रीम कम ट्रू. सो बहुत अच्छा लग रहा है. పుష్ప గారు ఏం చేస్తుంటారు మీరు ఈ సినిమాలో? నేను వచ్చేసి ఖాళీ అండి, ఏటీపీటీ. ఇంట్లో తింటాం, బయట తిరగటం బ్యాచ్. ఆ బయట తిరిగేది ఏంటంటే సాయితో తిరుగుతూ ఉంటాం. పుష్ప పువ్వు కోసం తిరుగుతూ ఉంటాడు. అది కథలో అది ఇందులో ఏమైనా డబుల్ మీనింగ్ ఉందా? ఏంటండి పుష్ప మీరు బాబు? అదే పుష్ప, ఆ పుష్ప ఫైర్ అండి, ఈ పుష్ప ఫ్లవర్ అండి. ఫ్లవర్. ఓకే. అలాంటి డైలాగ్ కూడా ఏదో ఉందా దీంట్లో? లేదు, కాకపోతే ఒక డిఫరెంట్ ట్రాక్ ఒకటి ఉంటుంది. అయితే తన హీరో మన సాయితో తిరుగుతూ ఉంటాడు. ఈ సాయి ఫ్రెండ్స్ ఎలా చూసుకున్నాడు, ఈ ఫ్రెండ్షిప్ ఎలా, మంచి బాండింగ్ ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక సిట్టింగ్ కోసమే మామూలుగా వెళ్తే ఫ్రెండ్షిప్ అనేది ఇచ్చిపుచ్చుకోవడాలు కొన్ని అంటే ఈ మధ్య కమర్షియల్ అయింది. కానీ సాయి అతనికి మటుకు వాళ్ళ ఫ్రెండ్స్ బాగుండాలని చెప్పి చూసుకుంటా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ వాళ్ళు సెటిల్ అయితే తన ఫేస్ లో ఒక నవ్వు వస్తూ ఉంటారు. మీ రియల్ లైఫ్ లో అలాంటి ఫ్రెండ్ ఎవరు ఉన్నారు? సాయి లాంటి ఫ్రెండ్? సాయి లాంటి ఫ్రెండ్స్ అండి నాకు చాలా మంది ఉన్నారు. అయితే అందరూ నా దగ్గర అందరూ ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు. అయితే సాయి లాంటి ఫ్రెండ్ అయితే మటుకు కొద్దిగా కష్టం. కాదు, జనరల్ గా తాగుబోతులకి బ్యాచ్ ఎక్కువ ఉంటుంది అంటారు, అంతేనా? ఈ సినిమా కూడా అలాంటిది ఏదైనా చూపిస్తున్నారా? బ్యాచ్ అంటే తాగుబోతులు అందరూ, డ్రింకర్స్ అందరూ మనవాడి ఫ్రెండ్సే సాయికి. డ్రింకర్ అంటే చాలు, అదొక రిలేషనే మనవాడికి. మందు అంటే అంత ఇష్టం. అది ఏ మందు, ఏ బ్రాండ్, మందు అంటే అంత ఇష్టం. అండ్ మందు బాబులు అంటే అంతకంటే ఇంకెక్కువ ఇష్టం మనవాడికి. అది అక్టోబర్ 2 పాపం ఎప్పుడు ఏం ఆలోచిస్తాడు తెలుసా? మనకంటే డబ్బులు ఉన్నాయి, కొనుక్కుంటున్నాం. పాపం మందు ఆగాలనుకునే వాళ్ళు కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు, పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటాడు పాపం సాయి. ఉచిత మందు పథకం లాంటిది ఏదైనా ఇస్తే బాగుంటుంది. అవును, ఉంటది. అది కూడా ఉంది. ఈ అక్టోబర్ 2, ఆగస్టు 15 ఎత్తేయాలి పాపం సాయికి అదేనండి బాధ. అందరికి ఆ రోజు ఆగస్ట్ 15 ఉంది, ఆ రోజు ఫ్రీడమ్ అన్నారు, అందరికి ఫ్రీడమ్ ఇచ్చారు, మన డ్రింకర్స్ తప్ప అని చెప్పి పాపం బాధపడతా ఉంటాడు. आपको रियल लाइफ में इसी का कैरेक्टर के कब तो लगा कि आपको रियल लाइफ में? नहीं ऐसे तो बहुत डिफरेंट है वो, बहुत डिफरेंट है. मतलब बहुत ही डिफरेंट कैरेक्टर है. अभी भी देखो ऐसे बात कर रहे बहुत हो, innocent. साई होता तो कुछ थोड़ा सा इनोसेंट लगते हैं ना. इनोसेंट है वो. తెలివైన ఉండలే, ఇన్నోసెంట్ అని ఎందుకులే అలా చెప్పుకోవడం. బట్ वो खुद he is only telling you are innocent. Yeah. క్యారెక్టర్ లో ఉంటేనే క్యారెక్టర్ లో అయితే చాలా మంచిది. సరే, ఇప్పుడు సాఫ్ట్వేర్ సుధీర్, మెకానిక్ రాకీ, ఇలాంటి టైటిల్ చూసి చాలా చూసాం. ఈ డ్రింకర్ సాయి ఏంటి? డ్రింకర్ అన్న దాన్ని ఏదో బిరుదులాగా ముందు పెట్టుకోవడం ఏంటి? అదేదో ఉద్యోగంలాగా ఉద్యమంలా చేయడం ఏంటి?
మీకు దానికైతే సమాధానం వచ్చిందండి సినిమా చూసాక. ఇప్పుడు బేసిక్గా డైరెక్టర్ గారు సాయి అనే నేమ్ ఎందుకు పెట్టారంటే ఆ క్యారెక్టర్ మన కళ్ళ ముందు మీరు ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి ఉంటారు ఇంటి నుండి, ఈ దారిలో ఖచ్చితంగా సైలెంట్ ఉండి ఒకటి చూసుంటారు. సో పేరు కూడా కామన్ గా ఉండాలి కాబట్టి సాయి అనే పేరు పెట్టారు. ఆడేం చేస్తాడు, తాగుతా ఉంటాడు. సో అందుకని డ్రింకర్ సాయి. అంతే అంతే, మీరు చూడరా అలాంటి వాళ్ళని అదే దారిలో. సెట్ లో ఎన్ని ఫుల్ బాటిల్స్ లేపారు? ఏం లేపలేదు. ఖాళీ బాటిల్స్ లేపారా? అవి లెగుస్తానే ఉన్నాయి, లేపుతానే ఉన్నాం. మీకు రియల్ లైఫ్ లో అసలు డ్రింకింగ్ అలవాటే లేదంట? లేదు, కానీ ఈ మధ్య చేసుకున్నారా? 2-3 టైమ్స్ చేసుకోవాలా. ఇదివరకు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరు కూర్చుని వేద్దాం రా మామంటారు, నాకు వద్దనేవ్వండి, మన టేస్ట్ అది ఎక్కదనమాట. ఇప్పుడు ఏంటంటే సర్లే వాళ్ళు మరీ ఎక్కిరిస్తున్నారు, నువ్వు పత్తి మాక అది ఇది అంటే అలా అనిపించకుండా సో టేస్ట్ అలా అలా చేస్తా అనమాట. అంతే, లేదు అది 2 times. कैसा लगता है हैदराबाद आपको? मेरे को तो बहुत अच्छा लगता है। बहुत अच्छा लगता है। यहाँ का वाइब इतना अच्छा है, वैसे शायद शिफ्ट भी हो जाऊंगी वैसा। इधर मे बी, इसका नहीं पता। तेलुगु मूवीज देखे क्या आप इसके पहले? सब देखे हैं, सबके? सब तो नहीं बोल सकती, बट मैक्सिमम देखा है। रिसेंट मूवी क्या था? लक्की भास्कर। लक्की भास्कर। क्लासी मूवी क्या पसंद क्या आपको? मुझे बाहुबली टाइप में बहुत पसंद। वैसा देखने का बाहुबली मतलब 100 times देख सकती हूँ वैसा। 100 times? और बिना बोर हुए। ओके, कितने बार देखे अब तक? पता नहीं, ऐसे काउंट तो नहीं किया, बट बहुत बार देखा है, दोनों पार्ट। ఇది మీ ఫస్ట్ సినిమా కదా? దీనికి ముందు ఒక మూవీ చేశాను, దాంట్లో రోల్ కొంచెం తక్కువ ఉంటుంది. దీనికి ముందు ఒక మూవీ చేశాను. ఒక మూవీ చేశాను అన్నారు కానీ ఆ మూవీ పేరు చెప్పట్లేదు. సింధూరం. సింధూరం, ఓకే. రిలీజ్ అయిందా? రిలీజ్ అయింది Jan 2023 26th రిలీజ్ అయింది. అదే ఇప్పుడు హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్ గా చేస్తున్నారు కదా, ఇదే ఇలాంటి స్క్రిప్టే కావాలి అనుకున్నారా ఎప్పుడైనా? ఇప్పుడు ఇలాంటి స్క్రిప్టే కావాలని అనుకుంటే మనకి వచ్చేంత సీన్ మనకి ఎక్కడదండి. ఇలాంటి స్క్రిప్ట్ అయితే బాగుంటుంది ఉంటుంది అనుకున్నాను. ఆ క్యారెక్టర్ చేస్తే అందరికీ తెలియాలి అండ్ నా యాక్టింగ్ స్కిల్స్ అన్ని బయటపడాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్ కావాలని అయితే అనుకున్నా, అది డ్రింకర్ సాయి. అదే ఇప్పుడు నెక్స్ట్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే కంప్లీట్గా డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్కి ఆపోజిట్గా ఉండేది వస్తే బాగుండని అనుకుంటున్నాను ఇప్పుడు. సో చూడాలి. సినిమా ఇప్పుడు సినిమా అంతా అయిపోయిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్కి పిలిచి చూపించుకోవడాలు ఇలాంటివి జరుగుతుంటాయి కదా, మీ బ్రాంచ్లో కూడా కొంతమంది చూపించుంటారు సినిమా. నేను మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి చూపించలేదు, మా మదర్కి చూపించా. ఎందుకంటే బూతులు ఉన్నాయి అది ఇది అని చెప్పి ఆమె ఫీల్ అయిపోతుంది. అదేం లేదమ్మా అని చెప్పి ఆమె అనుకోవడానికి, అమ్మో ఏం రెక్టెంట్ చేసావు అది ఇది అంటుంది. అదేం లేదని చెప్పి మా అమ్మకి కంప్లీట్గా బయట వాళ్ళకి చూపించాం. సినిమా యూనిట్కి కానీ మా ఫ్రెండ్స్కి కానీ చూపిస్తే 90% అందరూ సూపర్ అనే అంటారు. మనకి కరెక్ట్ జడ్జిమెంట్ ఎలా తెలిసిద్ది? బయట వాళ్ళకి చూపించాం. మాస్ కాలేజ్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, ఆటో వాళ్ళకి, టాపీ మేస్త్రుల అన్నయ్యలకి, ఇలా రకరకాల బ్రెయిన్స్ ఉన్న వాళ్ళందరినీ చూపించాం. సో వాళ్ళకైతే మరి ముఖ్యంగా మాస్ వాళ్ళకైతే సినిమా వ్యవస్థంగా నచ్చేసింది. అందరికీ కామన్గా క్లైమాక్స్ నచ్చింది. కాదు, కొన్ని బూతులు ఉన్నాయని చెప్పేసి టీజర్ లో వినిపిస్తున్నాయి. అంటే బూతుగా చెప్పట్లేదు, చాలా తెలివిగా దాన్ని మోడిఫై చేస్తున్నారు మేకప్ వేసి. అంటే తెలివి మేకప్ ఇదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు అసలు మాట్లాడరా సార్? ఎప్పుడు ఏది మాట్లాడుతాం కదా, మాట్లాడుతున్నారు ఎవరైనా కానీ మాట్లాడతారు సార్. అంటే అందరూ కాకపోయినా ఉంటారు, అదొక ఎమోషన్ అంటారు బూత్ అన్నది. వాడు కమ్యూనికేషన్ అలా ఉంది సార్. వాడు కమ్యూనికేషన్ అలా ఉంది, సాయిగడ్ కమ్యూనికేషన్ ఆడిది అలా న్యాచురల్గా ఉంటేనే బాగుంటుందని చెప్పి అలా పెట్టారు. అండ్ అలా ఓపెన్గా ఉంటే ఈజీగా కూడా కనెక్ట్ అవుతారు. ఓకే. आपका रियल लाइफ कैरेक्टर को मैगी को कोई डिफरेंस है क्या? मैगी भागी को मैगी మీ డైలాగ్ ఉంది కదా, मैगी का डायलॉग है ना, वो माइंड में रनिंग होता है. कंफ्यूज हो गई, मैंने मैगी कैरेक्टर कब किया करके. मैगी भी नाम अच्छा है, दूसरा नाम तो अच्छा है, बट वो कंफ्यूज हो गई मैं. हां बोलो भागी के बारे में. मैं कुछ जोक जैसे ले चलो. ओके हां, बागी और ऐश्वर्या भी डिफरेंट है एक्चुअली. बागी बहुत एग्रेसिव है क्या बागी? हाँ, एग्रेसिव नहीं है बट रफ एंड टफ है, वैसी है. बट मैं रियल लाइफ में रफ एंड टफ बिल्कुल भी नहीं हूँ. बहुत डिफरेंट हूँ मैं बात करने में. तो वो है, लेकिन
वो भी काइंड हार्टेड है, बागी भी काइंड हार्टेड है, बट जस्ट उसका पर्सनालिटी मेरे से बहुत अलग है रियल लाइफ में। तो वो कैरेक्टर अडेप्ट करने में मेरे को ज़्यादा टाइम तो नहीं लगा, क्योंकि समवेयर वो कहीं ना कहीं मेरे में भी था। लाइक इफ मेरे को अच्छा नहीं लगेगा, कोई लड़का पीछे आएगा तो मैं कैसे रिएक्ट करूँगी, बस वही सोच के मैंने किया। इतना मुश्किल तो नहीं था। कोई एक्सपीरियंस है क्या एक्टिंग कोर्स में कोई? हाँ, जी। मैंने 9 मंथ्स एक्टिंग कोर्स किया था मुंबई में, किशोर नमित कपूर। Okay. तो वहाँ से 9 मंथ करने के बाद 2022 में, उसके बाद 2023 में ऑडिशंस दिए और 2023 में प्रोजेक्ट थे। इंस्टा में बहुत फेमस क्या आप? इतने भी फेमस थे, उतने ये- फेमस तो नहीं। इन्होंने बोल रहे हैं आपके गांव से बहुत ही सारे लोग आए थे ना हाँ, प्री रिलीज फंक्शन के लिए। हाँ, वो एक्चुअली मैंने आपको बताया था कि उनको प्रॉमिस किया था मैंने दैट यू वांना सी मी ऑन बिग स्क्रीन वन डे। तो प्रॉमिस उन्होंने देखा शुरू से, वो भी वेट कर रहे थे। तो जब एक्चुअली में हुआ तो वो फिर आए, मेरे को सारा ఈవిడ ఫాలోయింగ్ కి బలైంది మీరే అంటారు కదా. అంటే ప్రీవియస్ ఈవెంట్ ఏ, teaser launch event. అంటే రేపు మాకు release అవును. event ఉంది. ఉమ్. ఇంకా టీజర్ లాంచ్ ఈవెంట్ హనుమాన్ జంక్షన్ లో చేశారు. అయితే అనుకున్న క్రౌడ్ కంటే ఎక్కువ వచ్చేసింది, బాగా హెవీ వచ్చేసింది. అయితే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కువ మీదకి వచ్చేస్తుంటే మీకోసం అనుకున్నారా మీరు? ఆ యాక్షన్ అంతా ఈయనకి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే చాలా మంది ఇతరమ్మలో పడిపోతున్నారు, సీతమ్మలో పడిపోతున్నారు. ఈ అమ్మాయి వెనక నేను ఉండే, ఈ అమ్మాయి నేను ఒక దారిలో నుంచి వెళ్తాను. అయితే ఈ క్రౌడ్ అంతా ఇటు వచ్చేది, అటువైపు ఉన్నారు ఇటువైపు వెళ్తామో తెలియదు. అందరం చేరాల్సింది హోటల్కే కాబట్టి అక్కడికైతే చేరాం. వీళ్ళు నా చుట్టూ 100 మంది ఎక్కువ మంది ఉంటారు, నలిపేస్తున్నారు మిమ్మల్ని. చాలా చాలా దారుణంగా తయారైంది ప్రపంచం. మనం ఇది కూడా పద అంట ఎక్కి నేను ఇటు సరే చెప్పి కొంచెం ముందుకెళ్ళాము. ఫోటో ఫ్రేమ్ ఒకటి తీసుకొని వచ్చి చాలా మంది వచ్చారు, తీసుకుంటున్నారు. తీసుకుంటే అక్కడ ఏం జనం ఏమో నన్ను ఎవరికి నాకు తెలుసు కదా, నాకు ఆ ప్రెషర్. వెళ్ళిపోదాం ఐశ్వర్య, వెళ్ళిపోదాం ప్లీజ్ అంటే ఫ్యాన్స్ టైర్ అంటే నాకు నలుగుతుంది. అంటే ఫ్యాన్స్ కి ఆవిడ ఇచ్చే ఇంపార్టెన్స్ అంత మరి. అవును సార్, చుట్టూ ఏమన్నా బౌన్సర్స్ అంటే అన్ని అక్కడ ఆయన కాపాడటానికే చాలా మంది అడిపోయారు. అంటే ఫస్ట్ సినిమాకి అంటే అంత పర్సనల్ తను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన చూసాను ఇక్కడ చాలా మంది కూడా ఆర్టిస్టులు ఉన్నారు. ఎట్లా వెళ్ళిపోయాం, ఇంటూ నేను ఒక్కడనే ఉన్నా. మొదలు వీళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు నాకు తెలియదు, నేను స్ట్రగుల్ అయ్యాను కదా. నేను నైట్ 10:45కి మెడికల్ షాప్ ఎత్తుకున్న హనుమాన్ జంక్షన్ లో, బాడీ పెయిన్స్ తగ్గడానికి. నిజంగా పెయిన్ కిల్లర్ తెచ్చుకున్నా. అది చెప్పండి, మెడికల్ షాప్ అన్నా నువ్వు ఒక మాట చెప్తే నేను తెప్పించేవాడిని కన్నా. నువ్వు అప్పటికి టైర్డ్ అయిపోయావు. హనుమాన్ జంక్షన్ అంతా అయిందే కదా మరి. వాటర్ రావట్లేదు నోట్లో నుంచి, లేదు ఫుడ్ లేదు, మొత్తం అక్కడ చూసుకోవడం ఇంకా అలా జరిగింది. థ్యాంక్ యూ అన్న. బాడీ గార్డ్ బంద్ గయా. అన్న ఈయన మధ్యలో ఒకటి వేసేసారు, నువ్వు నీ ఫ్లోలో నువ్వు ఉన్నావు. ఏది? అందరు మసాజ్ చేస్తున్నారులే అన్నా నేను. అదే ఈ మధ్య అందరూ అలా తయారయ్యారనమాట అంటున్నాడు ఆయన. లేదులేండి, సార్ నిజంగా నిజంగా ఉన్నారు అలాగే అంటున్నా, అదే అంటున్నాను. అసలు ఆయన వేసే అర్థం కావట్లే. మధ్యలో మ్యాగీ అన్నారు, మ్యాగీ అంటే ఏంటో తెలుసా అన్నారు. ఏంటి సార్ మీరు చెప్పండి సార్. మీరే కదా చెప్పారు ఇప్పుడు. సార్ మీరు చెప్పండి. మ్యాగీకి మటన్ పులుసుకి మీరే ఎబ్రివేషన్ ఇవ్వాలి ఇప్పుడు మీరు. కాదు సార్, మీకేమవుతుంది సార్ ఎబ్రివేషన్ ఏముంది సార్. మ్యాగీ 2 నిమిషాలు, మటన్ సూప్ అయితే 1 to 2 hours పట్టిద్ది. అవును సార్ చేయడానికి, అంతే కదా. నేను కూడా అదే అంటున్నా. ఓకే సరే, ఇప్పుడు అగ్రెసివ్ హీరోయిజం ఉన్న క్యారెక్టర్లు ఏదొచ్చినా సరే అర్జున్ రెడ్డితో పోలుస్తుంటారు. అదేలేండి సార్. దాన్ని కాపీ కొట్టారా లేదంటే అలా ట్రై చేస్తున్నారా అని. అలాంటి పోలికలు ఉంటాయని మీకు ముందే తెలిసే ఈ కథ చేస్తున్నప్పుడు దాన్ని మనం ఫేస్ చేయాలని? యాక్చువల్గా నిజంగా మీరు అన్నట్టు అన్నారు టీజర్ తర్వాత, కానీ కంప్లీట్ గా డిఫరెంట్ జోనర్ ఏంటి, డిఫరెంట్. ఆ కథకి డ్రింకర్ సాయి కథకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ క్యారెక్టర్ కి, అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కి డ్రింకర్ సాయి క్యారెక్టర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ అది కొంచెం క్లాసీ మాస్, ఇది కంప్లీట్లీ మాస్. సో నేను అలా అనుకోలే స్క్రిప్ట్ విన్నప్పుడు, బట్ టీజర్ లాంచ్ అయ్యాక అందరు అన్నారు అర్జున్ రెడ్డి ఇలా ఉంది ఏంటి అది అని అన్నారు. కొన్ని డైలాగ్స్ పూరి గారి డైలాగ్స్ లా ఉన్నాయి అని ఇట్లా వచ్చినాయి, కానీ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మీకు తేడా ఏమైనా గమనించలేదా? అర్జున్ రెడ్డికి ఇప్పుడు డ్రింకర్ సాయికి ఏదైనా అసలు
పక్క పక్కన పెడితే లేదు. ఆ జోనర్ వేరు, ఉమ్, ఈ జోనర్ వేరు. ఇక్కడ ప్రతిదీ కూడా స్ట్రగ్లింగ్ నుంచి వచ్చిందండి. ఉమ్, తన ఆ సాయి అనే క్యారెక్టర్ స్ట్రగ్లింగ్ లో నుంచి వచ్చే ప్రతి డైలాగ్ ఉమ్, అది రియల్ లైఫ్ లో నుంచి వచ్చింది. మనం ఏ సినిమాతో కంపేర్ చేసుకోవడానికి ఇది సపరేట్ ట్రాక్ అసలు. ఉమ్. సరే టీజర్ చూసినా ట్రైలర్ చూసినా అమ్మాయిని తక్కువటేస్తున్నారు, అమ్మాయిని పట్టుకుని. అదే Women hand- ఆ సాయిని కెలికారు బాగా. అమ్మాయిలు అమ్మాయిలని కాదు, ఈవిడ వల్ల ఐ మీన్ బాగి అనే క్యారెక్టర్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి నాతో ఒక ఆట ఆడుకున్నారు అంతే. చాలా హింసిస్తే అదేదో అలా జరిగింది. గృహహింస కేసు పెట్టొచ్చు మీ మీద. నా మీద ఎందుకు పెడతారు? అంత అంత కొట్టేది మరి టీజర్ లో ట్రైలర్ లో. డ్రింకర్ సాయి కదా, నా మీద ఎందుకు అదే పెడతారు? పెద్ద సాయి మీద పెట్టండి. ఆ, మనం మీరు ఎందుకు? సరే ఇప్పుడు ఏ లవ్ స్టోరీ చూసుకున్నా, ఇప్పుడు యూత్ఫుల్ లవ్ స్టోరీలు ఏం చూసుకున్నా సరే, అమ్మాయి మీద అమ్మాయిల లవ్ మీద, లవ్ని వాళ్ళు చూసే విధానం మీద ఒక జడ్జిమెంట్ పాస్ చేసేస్తుంటారు. ఈ అమ్మాయిలు అంతే, ఇలాంటి వాళ్ళని ప్రేమిస్తారు, ఉమ్, ఇలా ఉంటేనే ప్రేమిస్తారు అని ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తున్నారు. ఉమ్. అలాంటి జడ్జిమెంట్లు ఈ సినిమాలో కూడా ఉంటాయా? లేదు లేదు. లేదు, ఉమ్, అసలు అట్లా ఏం లేదు అసలు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఈ బాగి అనే క్యారెక్టర్ అంటది సాయిని, ఇట్లా తాగబోతులును సిగరెట్లు, వాళ్ళకి అసలు ప్రేమే అవసరం లేదు, వాళ్ళు అసలు ప్రేమించడానికి అర్హులు కాదు, అట్లా మాట్లాడితే సాయిగాడు గట్టిగా వేసుకుంటాడు. ఈ మందును సిగరెట్ తాగే వాళ్ళని పెళ్ళి అవ్వకూడదంటే అసలు 80% పెళ్ళి అవ్వవు ఎవరికి. 80%, 70 to 80% అందరికి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది. సో అట్లా వాడు ఆన్సర్ ఇస్తాడు బాగికి. మీరు 1 బకెట్ 300 ఎపిసోడ్ల వరకు చేశారు. అది నిజంగా క్యాష్ చేసుకున్నారు సార్? అక్కడ వచ్చిన క్రేజ్ కానీ, అక్కడ వచ్చిన గుర్తింపు కానీ సినిమాలకి ఏమైనా ఉపయోగపడింది అది? అది కంటిన్యూ ఫిల్మ్. దానికి కారణం 1 బకెట్. ఇప్పటికే పాత ఎపిసోడ్ అని చూస్తున్నారు. ప్రస్తుతం మేము ఆ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటుంది మాకు చాలా అందరికీ అనేది మాకు షూట్స్ లో ప్రతి చోట కూడా నాకు అది యూజ్ అయ్యింది. దీంట్లో కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్, మా ఎండింగ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అందులో ఈ ఇంటర్వల్ బ్యాంక్ తర్వాత నాకు యూజ్ అయింది. ఇంటర్వెల్ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నారు చాలా మంది. ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి, ఎలా ఉండిపోతున్నాయి? ఆ రెండిట్లో ఏమైనా షాకింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉండిపోతున్నాయి? అంటే షాకింగ్ ఎలిమెంట్స్ అంటే అండి, ఇప్పుడు వరకు ఎప్పుడు చూడండి మనం చూపిస్తే థ్రిల్ ఫీల్ అవుతారు కదా. సో ఇంటర్వెల్ ఎపిసోడ్ అనేది ఒక ఫ్రెష్ ఎపిసోడ్, ఇప్పుడు వరకు ఎక్కడా లేనిది. ఒకవేళ ఎవరైనా అట్లాంటి ఎపిసోడ్ ఏమన్నా చేయాలన్నా రెఫరెన్స్, అరే డ్రింకర్ సార్ ఇంటర్వెల్ సీన్ ఉంది కదా అని మాట్లాడుకునే విధంగా డైరెక్ట్ చేశారండి డైరెక్టర్ గారు. అట్ ది సేమ్ టైం క్లైమాక్స్ కూడా అలా అనిపించింది నాకు కూడా పర్సనల్గా. ఈ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంది. మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, వీళ్ళిద్దరు ఏదో మాట్లాడేసుకుంటున్నారు. You are more active. बात करते करते भी देख लिया मैं ऐसे कर. ఇదేదో నేర్పిస్తున్నారు. अच्छी सिंगर कहते हैं ना? Singer. अच्छा गाना गाते ये हैं. कौन बोल रहा है मैं अच्छी सिंगर हूँ? मैंने ये बताओ. Who is telling this I'm good singer? You or you? ఎవరో చెప్పలేదు. अभी अभी एक गाना गाए थे उधर आप इधर. वो हैबिट है मेरा. क्या गा रही हूँ मुझे याद भी नहीं है. याद भी नहीं. పాడింది పాప. पाड़ो. పాడే. एक गाना ये తెలుగు movie. డైలాగ్స్ కూడా బాగా చెప్పింది. याद है क्या आपको? कैसा प्रॉम्प्टिंग करे क्या आपको सेट्स में तेलुगु? प्रॉम्प्टिंग तो करे जी. पहले के. जी. तो टफ है, प्रॉम्प्टिंग भी बहुत टफ है. इससे अच्छा है तो आप लर्न करके जाओ. बट मेरे पास इतना डेज नहीं था. लाइक लर्न कर भी लूंगी तो कैसे इतना 10 पेजेस कैसे याद रखूंगी. तो इसलिए तो प्रॉम्प्टिंग किया. लेकिन प्रॉम्प्टिंग भी बहुत टफ है. कोई लाइक एक्सप्रेशन देना है, कोई सामने खड़ा उसका भी बात सुनना है, उसका भी रिएक्शन नहीं देना है, फिर उसका वेट करना है कैसे बोलना है, तो वो भी बहुत टफ है. बट आई प्रेफर लर्न करके जाए. Okay. वो ज़्यादा बेटर है. सीखे ना थोड़ा तो थोड़ा. तेलुगु तो सीखा. टफेस्ट सीन क्या था आपको इस ये मूवी में? एक सीन है वो कंटिन्यूस 10 to 15 पेजेस डायलॉग है. मतलब कंटिन्यूस, और वो स्टैंडिंग में ही है. लाइक पूरा दिन खड़ी रही वहीं पे. मोनो एक्शन. बीच बीच में 2-3 मिनट्स का ब्रेक देते. पूरा स्टैंड अप में सुबह 6 AM को स्टार्ट हुआ था, रात को 11 को ख़त्म हुआ. तो वो पूरा खड़े होके डायलॉग, खड़े होने का कोई प्रॉब्लम नहीं है, बट वो जो 10-15 पेजेस बोल रहे हैं ना, उसका मेरे को वो हुआ. और उसके लिए मेरे पास सिर्फ एक नाइट ही था लर्न करने के लिए. अब मुझे समझ नहीं आ रहा मैं सोऊं या तो मैं लर्न करूं. बट मैं सोई नहीं थी उस दिन. पूरा दिन नहीं सोई, रात नहीं सोई. तो पिछले दिन भी शूट था.
तो हमारा शूटिंग मतलब कंटिन्यूसली हुआ है ना, तो टाइम नहीं था, तो मैंने सोचा कल मैं खराब कर दूंगी सब, इतना टफ सीन है और इतना इम्पोर्टेंट सीन है, बट हो गया, जैसे भी हो गया। टीजर है, ट्रेलर घर में वालों को बताएगा? हाँ हाँ, अरे घर वालों ने सबसे पहले देखते हैं वो। क्या बोले थे उनका रिस्पॉन्स? अरे बहुत खुश हैं, क्योंकि एक्चुअली मेरे फादर भी बहुत इंटरेस्टेड है एक्टिंग में, उन्होंने थिएटर किया था अपने टाइम पे, ओके सुपर। सो वो बहुत अच्छे से समझते हैं ये प्रोफेशन को, तो वो हमेशा सपोर्ट करते हैं, और कभी ऐसा भी नहीं हुआ कि वो मुझे क्वेश्चन भी पूछे कि तुमको क्या करना है फ्यूचर में, उनको हमेशा से पता है इसको एक्टिंग ही करना है, वो पूछेंगे भी नहीं, दे आर लाइक जाओ हमको पता है तुमको एक्टिंग करना है तो एक्टिंग करो, वैसा। మీకు ఏమైనా అనిపించిందండి ఈ అమ్మాయి యాక్టింగ్ స్కూల్ నేర్చుకుని వచ్చింది, కోర్స్ నేర్చుకుని వచ్చింది, ఫస్ట్ సినిమా కదా పెద్ద ఏమి యాక్ట్ చేస్తుందిలే అన్న ఫీలింగ్ కానీ షాక్ ఇచ్చిన సీన్ ఏమైనా ఉందా ఈ అమ్మాయి? లేదు, నేను అసలు ఎవరిని అట్లా తక్కువ అంచనా ఏంలేండి. నేను అసలు చూసి అలా ఏం అనుకోను. నేను అసలు అట్లా ఏం ఉండదు. కానీ షాక్ ఇచ్చిన మూమెంట్ ఏమైనా ఉందా ఈ అమ్మాయి ఐశ్వర్య? క్లైమాక్స్ సీన్ నాకు అట్లా బాగా చేస్తుంది, బాగా చేసింది అనిపించింది. సినిమా మొత్తం ఒక మీటర్ అంతా ఒకలా ఉంది, కానీ క్లైమాక్స్ సీన్ బాగా చేసింది అనిపించింది, చాలా బాగా చేసింది అనిపించింది. మీరు కూడా యాక్టింగ్ కోర్స్ నేర్చుకుని వచ్చారు కదా, అది ఎంతవరకు హెల్ప్ అయిందండి? చాలా హెల్ప్ అయిందండి, చాలా అంటే చాలా హెల్ప్ అయింది. మనకి ఇప్పుడు నాకు ఏ సీన్ కష్టం అనిపించదు, దానికి కారణం అదేనేమో మరి. అక్కడ నేర్చుకున్న టెక్నిక్స్ అవన్నీ ఈజీ చేసింది బాగా యాక్టింగ్. మీ బ్యాక్ డ్రాప్ ఏంటండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమా వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో వాళ్ళు? లేదండి, అదేం లేదు. బట్ మా తాతగారు ఒక ఎగ్జిబిటర్, థియేటర్ 1962లో కట్టినట్టున్నారు థియేటర్. 1962 అనుకుంటా, కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు, కానీ అప్పుడే తాతగారు ఎగ్జిబిటర్. ఫాదర్ ఏమో డిస్ట్రిబ్యూషన్ చేశారు, అండ్ పుణ్య దంపతులు అని ఒక మూవీకి ప్రొడక్షన్ కూడా చేశారు, శోభన్ బాబు సుహాసిని గారు. దాని తర్వాత దాని నుంచి క్విట్ అయిపోయారు, పాలిటిక్స్లోకి వెళ్ళారు. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో సంపాదించినవన్నీ ఆ పాలిటిక్స్లో వదిలిచ్చారనమాట బేసిక్గా. ఇప్పటికి ఉందండి థియేటర్? ఉందండి, థియేటర్ అలాగే ఉంది. ఆ థియేటర్లోనే చూసారు సినిమాలన్నీ? ఎక్కువ అక్కడేనండి నేను చూసింది అయితే. చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు ఫస్ట్ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, సినిమా క్రౌడ్ తగ్గాకే వెళ్ళి ఆ పైన కూర్చుని చూడాలి, బాల్కనీ. అసలు మనదేమో ఆ టైప్ అట్లని కాదు, సినిమా చూడటం ఇంపార్టెంట్ నాకు. వెళ్ళిపోయేవాడిని తెలియకుండా. అక్కడ మా థియేటర్లో ఆపరేటర్ ఉండేవాడు, నేను వచ్చాను ఎవరికి చెప్పమాకని చెప్పేవాడిని. గుంపులు కలిపేసి ముందు కూర్చోబెట్టాడు బెంచ్ మీద, ఆడ కూర్చొని చూసేవాడిని సినిమాలు. आपका आप थिएटर जाते क्या मूवी देखते हैं? आपका थिएटर एक्सपीरियंस कैसा रहता है जम्मू में? बहुत अच्छा अच्छा ही होता है थिएटर एक्सपीरियंस। जम्मू में मास थिएटर्स ज्यादा रहते हैं क्या? है ना, ओके, बहुत है। केसी थिएटर, एक तो मैं नाम भी ले लेती हूँ फेमस हो जाए, वो थिएटर में जाते हैं हम। तो एक्चुअली थर्ड फिल्म जो मैंने थिएटर में देखा था वो बाहुबली था। ओके, वो जो जोन बना था ना, मैं उसमें इतना इंडल्ज हो गई थी कि भाई ये क्या है। वो एटलीस्ट वीक लगा मेरे को उससे बाहर आने में, वो जोन से। ओके। और मेरे को बाहुबली कैरेक्टर इतना ज़्यादा अच्छा लगा, मैं बोलती हूँ कि मुझे बाहुबली कैरेक्टर करना है फ्यूचर में, वो प्रभास सर का कैरेक्टर करना है वैसा। तो थिएटर तो बचपन से ही जाती हूँ ऐसा। ఏ యాక్టర్కైనా స్ట్రగులింగ్ డేస్ కూడా ఉంటాయండి. అంటే వెనకాల ఎలాంటి బ్యాక్డ్రాప్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు పెట్టే వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ ఒక ప్యాషన్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు స్ట్రగులింగ్ డేస్ కంపల్సరీ ఉంటాయి. మీ స్ట్రగులింగ్ డేస్ ఎలా నడిచాయి, ఎలా గడిచాయి? అప్పుడు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? మాకు పేరెంట్స్ అంటే ఆబ్వియస్గా సపోర్ట్ ఉంటుంది. సత్యానంద్ సార్ బాగా సపోర్ట్ చేశారు, వైజాగ్. నరేంద్రన్ అని ప్రభాస్ గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఈ మూవీ కూడా రిలీజ్ కాదు. వాళ్ళతో ఏంటండి, నాకు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం, నాకు అప్పటికి అట్లా వాళ్ళ ఫ్యామిలీ అని కానీ ఏం తెలీదు. తర్వాత ఆయన పరిచయం అయ్యారు. పరిచయం అయ్యాక మరి నాలో ఏం నచ్చిందో నాకే తెలియదు అసలు, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దోళ్ళు కదా. లక్కీగా ఆయనకు నచ్చాను, నా గురించి ఆలోచించడం కానీ, నాకు నేను ఏం చేయాలని కానీ, ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఏం చేయాలి అన్నీ ఆయనే చూసుకున్నారు. అంత మంచి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, ప్రభాస్ అన్న ఫ్యామిలీ వాళ్ళు. సత్యానంద్ గారి దగ్గర ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారు? ఎంతకాలం అక్కడ? 3 to 4 months. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ అక్కడే తీసుకున్నారు. అక్కడ ఎలా ఉంటాయండి బ్యాచ్లు? ఆయన బ్యాచ్లు రన్ చేసే వస్తూనే ఉంటారు జనం, వస్తూనే ఉంటారు కంటిన్యూస్ గానే ఉంటుంది. ఇయర్లీ
అదే 3 to 4 months అన్నా కదా, సో 4 batches. మీ బ్యాచ్ లో నుంచి హీరోలు అయిన వాళ్ళు ఎవరున్నారండి? మా బ్యాచ్ లో నుంచి ఒక్క అతనే అయ్యాడు, శాండీ అని, మన కమిటీ కుర్రాల్లో చేశాడు. ఓకే వాళ్ళ బ్రదర్ కూడా యాక్చువల్గా అక్కడే ట్రైన్ అయ్యాడు, అతను కూడా సిద్ధార్థ రాయ్ అని చేశాడు. ఓకే వాళ్ళిద్దరు కదా బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళు ఓన్ బ్రదర్స్ వాళ్ళిద్దరు. మీకు యాక్టింగ్ స్కూల్ ఏం లేదు? తెలుగు వన్నే పెద్ద యాక్టింగ్ స్కూల్ మీకు అక్కడ. షార్ట్ ఫిల్మ్స్, తర్వాత ఫన్ బకెట్, ఈ సిరీస్ అన్ని ఆల్మోస్ట్ అన్న నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు మీది ఒకటి చూసాను, రోబోది తెలుసా? నేను నిన్ను ఫస్ట్ టైం నా ఏజ్ బయట పడిపోయింది. ఇంకా నేను స్కూల్ ఏం చెప్పలేదు అంటే. లేదండి, ఎంతైనా మనకు 48 కన్నా ఎక్కువ చెప్పరు కదా మీరు. 40 మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. అంతేనా? హీరోయిన్స్ ఇందాక మన ధర్మ అన్నట్టు ఎవరు తగ్గించుకుంటారు, ఏం పెంచుకుంటా ఉంటారు, అర్థం కాదు. అని పెంచుకుంటే పెద్ద హీరోలతో చేయొచ్చు కదా, అది మాత్రం అంతే కదా. అమ్మ ఇదన్నమాట బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్. అమ్మాయి ఏజ్ అంతే అంటే అంతే కదా, 28 అన్నారు. ఉంటే పెద్దవాళ్ళు పక్కన చేయొచ్చుగా అంటున్నారు. ఏమికే రామ్ చరణ్ గారు పక్కన చేయాలని బాగా కోరిక అంట. దీనమ్మ నువ్వు మామూలు తెలివిందని కాదు, అంతే కదా. మరి 20 అంటే సిస్టర్ క్యారెక్టర్ అయిపోద్ది అని వద్దంటారు, అదే 28 అంటే అదే కదా. మీరు జమ్మండి బాగా పట్టారు. నెక్స్ట్ అలాగే రామ్ చరణ్ సుకుమార్ సినిమా ఒకటి ఉంది, వెతుకుతున్నారంట హీరోయిన్ కోసం. దానికి వేసావా స్కెచ్? దాని స్కెచ్ ఇంకేం తెలుగు రాదు కాబట్టి ఇద్దరు ఆడేసుకుని ఉంటారు కదా. तेलुगु पूरा समझ में आता है, आप सब इतना फास्ट बात कर रहे हो, किसका सुन समझ नहीं आप सामने का को बात करते हैं ना, पीछे से इन दोनों बात कर रहे हैं आपके लिए. अच्छा अच्छी बात कर रहे हो कि आई ट्रस्ट देम. సార్ ఇప్పుడు టీజర్ ట్రైలర్ చూస్తే క్వాలిటీ పరంగా అయితే అక్కడ రాజీ పడలేదు అనిపిస్తుంది. అవునండి, ప్రొడ్యూసర్స్ మంచి క్వాలిటీ ఇద్దామని చెప్పి అనుకున్నారండి. వసవరాజు గారు, ఇస్మాయిల్ గారు అండ్ లహరీధర్ వీళ్ళు మా ప్రొడ్యూసర్స్. మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్. చాలా ఇంటర్వ్యూస్ అయినాయి, నేను చెప్పలేదు. సో వాళ్ళు క్వాలిటీ పరంగా మంచిగా మెయింటైన్ చేశారు. అండ్ మా డిఓపి ప్రశాంత్, తను ఆ క్వాలిటీకి చాలా ఆ క్వాలిటీ రావడానికి అతను ఎంతో కష్టపడ్డాడు. సీతారామం వర్క్ చేశారా? సీతారామంకి అడిషనల్ డిఓపి కింద వర్క్ చేశాడు తను. సార్ ఇప్పుడు మనల్ని నమ్మి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నారంటే ఎక్కడో అతనికి ఒక గట్ ఫీలింగ్ ఉండి ఉంటుంది మన మీద, అరే మన జాతర చేయాలన్న భయం కూడా మీలో ఉండి ఉంటుంది కదా. అదే సెట్కి వెళ్ళేటప్పుడు అంటే మీ మీద నమ్మకంతోనే కదా అన్ని కోట్లు ఖర్చు పెట్టేది ఎవరైనా. అంటే వాళ్ళు యాక్చువల్గా ఆ కథని, ఆ కంటెంట్ నమ్మారు. ఆ నమ్మకంతో వాళ్ళు ముందు డైరెక్టర్ గారు ఒప్పించుకున్నారు. దాని తర్వాత మనం అందరం యాడ్ అయ్యాం. కొత్త హీరోతో వెళ్దాం అనుకున్నారు, కానీ ఆయన అవసరం లేదు నాకు, సారీ ఆల్రెడీ ఉన్న హీరోతో వెళ్దాం అనుకున్నారు, బట్ డైరెక్టర్ అంటే కొత్త హీరో అండ్ హీరోయినే కావాలన్నారు. వాళ్ళు కూడా ఏం ఆలోచించారంటే, సరే అంత మంచి అవుట్పుట్ ఇచ్చే వాళ్ళని మనం పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళు మాకు ఛాన్స్ ఇచ్చారు. ఆడిషన్ చేశారా? చేశారు. ఎన్ని రోజులు జరిగిందండి ఆ ప్రాసెస్ అంతా? అండ్ నాకు సత్యానంద్ సార్ రిఫర్ చేశారు. యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ బసవరాజు గారు చిరంజీవి గారు ఫ్రెండ్ అండి, పిఆర్పికి కూడా జనరల్ సెక్రటరీ చేశారు. సో ఇక్కడ నుంచి సత్యానంద్ గారు కాల్ వెళ్ళింది. సత్యానంద్ సార్ నన్ను రిఫర్ చేశారు, నన్ను పంపించారు. అండ్ డైరెక్టర్ ఆడిషన్ చేశారు, మాట్లాడారు. ఆయన మరి నా మీద నమ్మకం కుదిరింది, వెంటనే ఓకే చెప్పేశారు. పెద్ద ఒక రోజులోనే జరిగింది అంతా, పెద్ద లాంగ్ ప్రాసెస్ ఏం లేదు. తినకు కూడా అంతే, ఆల్మోస్ట్ 4 hours లో ముందు రోజు చూసారు, నెక్స్ట్ డే బాంబే నుంచి వచ్చేసింది, మాట్లాడారు, అన్ని చూసుకున్నారు. 4 hours లో. అంటే ఇన్స్టా నుంచి ఎలా ఒక మేనేజర్ త్రూ పట్టుకున్నారు తిన్ని. యాక్చువల్గా హీరోయిన్ కోసం 6-7 months తిరిగారు. సినిమా కూడా అప్పుడు ఆగింది, స్టార్ట్ అవ్వకుండా హీరోయిన్ గురించి. आपका ऑडिशंस का डे याद है क्या आपका? क्या करे? तो उन्होंने बुलाया मेरे को वहाँ से, मैं उस टाइम पे बॉम्बे में थी, तो एक ही दिन में लाइक मुझे भी पता चला कि ऐसा ऑडिशन है करके. तो मैंने बोला ओके ट्राई करते हैं, और क्यों नहीं करना है. मैं गई तो सर ने बताया सब्जेक्ट क्या है, तो मुझे बहुत अच्छा लगा सब्जेक्ट. फिर ऑडिशन के लिए डायलॉग्स दिए मेरे को, 2 डायलॉग्स प्रिपेयर किए मैंने. रात को पूरा डायलॉग्स प्रिपेयर किया, मॉर्निंग में ऑडिशन हुआ तेलुगु में ऑडिशन हुआ. और फिर थोड़ा टाइम लेके सबने बैठ के देखा वो. मैं होप कर रही थी अच्छा हो जाए, फर्स्ट तेलुगु ऑडिशन है.
ఇంత స్ట్రెంత్, కొత్త స్ట్రెంత్ వచ్చినట్టు ఉందా బయటికి ఈ సినిమాతో? అవునండి. అంతేగా? అంటే నాలో నేను కొన్ని రోజులు చాలా మదన పడ్డా. ఉమ్. వయసు పెరుగుతుంది, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వస్తాయో రావు. కానీ నిజంగా 48 అయినా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. 48 కాదులేండి. నేనేదో అన్నాను ఊరక. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు కాలం ఉంది, ఇప్పుడు అన్నీ అదే. నన్ను ఏదమ్మా అంటే ఉంటాను. నేను అర్థమైంది అప్పుడు అప్పుడు ఆ, అదేదో చెప్పండి, అప్పుడు ఏం జరిగింది? बस अभी तो तेलुगु में बोलने लग गई तो वो दिमाग क्या हुआ था उस दिन? అప్పుడు कौन से दिन आप बोलते हैं ना उनको? नहीं दिन नहीं आज ही वो बोल Okay. रहे हैं ना अभी समझ नहीं आया पहले बोल रहे थे Okay, करके, okay, तो मैंने बोला समझ मुझे तब भी आ गया था షూటింగ్ లొకేషన్స్ లో सॉरी ఈ షూటింగ్ లొకేషన్స్ లో అంటే మంచి మాకు ఎప్పుడు కూడా ఇది ఒక వేరే ఆర్టిస్ట్తో చేస్తున్నాం ఇలా మాకేం ఆ ఫీల్ ఉండేది కాదు. ఎందుకంటే మాకు ముందే డైరెక్టర్ గారు ఇక్కడ హైదరాబాద్లోనే యత్నంతో వీళ్ళతో మా అందరినీ ఒక రోజు ఎవ్రీడే ఈవినింగ్ మీ పేర్లు మర్చిపోండి మర్చిపోండి. ధర్మ లాంటివి మర్చిపోతుంది. మేము అదే క్యారెక్టర్స్ లో తెచ్చుకున్నాం. అరే ఓరే ఇంకా వైన్సుల దగ్గరికి ఎన్ని వైన్సుల దగ్గరికి వెళ్ళి ఎన్ని కాలువల దగ్గర కూర్చున్నాడు. అయితే నేనైతే 2-3 చోట్లకి వెళ్ళాను కాలువల దగ్గర. అదే ఇప్పుడు మన టాయిలెట్స్ ఉంటాయి కదా, టాయిలెట్స్ దగ్గర కూడా కూర్చోమనేవారు. ఎందుకు అంటే ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవడానికి ఆ టైంలో అంటే చాలా వర్క్ షాప్ జరిగింది. ఇప్పుడు ప్రతిరోజు మాకు లొకేషన్ లో సాయిలాగే ఉంటాడు, ఎక్కడ ధర్మాలాగా ఏ రోజు కనపడదు. నాకు తెలిసి 27 తర్వాత కనపడతాడు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు ప్రెసెంట్ లేదు, కానీ ఒక క్యారెక్టర్ లోకి వెళ్తే మటుకు సేమ్ ఇంకా ఆ క్యారెక్టర్ న్యాయం చేసేదాకా అంతే ఉంటుంది. నేను నాకు ఇది ఎలా తెలుసు అంటే ఒక సీన్ చెప్పొచ్చు, చెప్పండి పర్లేదు, బ్రహ్మాండంగా ఉంది. మీ ఇద్దరం ఇంకో ఫ్రెండ్స్ ఏ సీన్ అన్న? హాస్పిటల్ ఎందుకన్నా చెప్పొద్దు అది చాలా సీన్ అయిపోయింది. తర్వాత నేను ఇటువైపు ఒక 3-4 నర్సులు అన్న అసలు వద్దన్న, చెప్పొద్దు, ఎన్విరాన్మెంట్ కూడా చెప్పొద్దు. నిజంగా చెప్పొద్దు. డైరెక్టర్ గారు చెప్పారు, క్లైమాక్స్ అదే కదా, నాకు చెప్పారు. అదే కదా కాదు ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకోండి. కెమెరా లేదు, కెమెరా లేకుండా వెళ్ళింది అంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అనుకున్నా. కెమెరా లేకుండా పెర్ఫార్మెన్స్ ఇస్తారా? ఇస్తున్నారు అనుకున్నా, తర్వాత తెలిసింది వాళ్ళు స్టాఫ్ అని, హాస్పిటల్ స్టాఫ్ అని. అంటే మాకు అంత ప్రతి ఒక్కరు క్యారెక్టర్స్ నుండి చేశారండి. ఇంత వర్క్ షాప్ ఇదంతా ఎన్విరాన్మెంట్ జరుగుతున్నప్పుడు ఈజీగా వెళ్ళిపోవడానికి హెల్ప్ అయింది అంటారు అదంతా. ఎందుకంటే కంపల్సరీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వద్దా అని ఒక బెంగ ఉంటుంది అందరికి. ఎన్ని రోజులు వర్క్ షాప్, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుద్ది, స్టార్ట్ అయితే చేసేస్తాం కదా అని ఉంటుంది కదా. అలాంటిది ఏదైనా ఫీల్ అయ్యారు మీరు? ఇన్స్టెంట్ రీసెర్చ్ అనేది మాకు ఇన్స్టిట్యూట్ లో కూడా చెప్తారు. మనకి ఆ క్యారెక్టర్ ఇవన్నీ తెలియాలంటే అలా వెళ్ళాలనే చెప్తారు. నేనైనా వెళ్ళిపోయేవాడిని నేను తెలుసుకోవడానికి. అదే ఇబ్బంది ఏం కాదు, చాలా హెల్ప్ అయింది అండ్ చాలా బాగుంటుంది కూడా. తెలుసుకుంటా ఉంటాం, అబ్జర్వేషన్ స్కిల్స్ కదా అన్నీ ఉంటేనే బాగుంటుంది. అబ్జర్వేషన్ ఉంటేనే బాగుంటుంది. మంచిదే, అది మంచికే. అది మీరేమంటారు? అంటే ఆల్రెడీ మీరు 10 సినిమాలు చేసాం అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. మనకు అదే కాదు, ఎన్ని సినిమాలు చేసామో ఏ సినిమాలో ఎక్కువ స్పేస్ ఉంది, తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్, ఏ క్యారెక్టర్ ఉంది అది కదా. ఏ సినిమాలు మంచిగా చేసాం. కృష్ణార్జున ఆగి మూవీస్ అన్ని చేసుకుంటాం వచ్చాం. కాకపోతే ఇది నాకు కొద్దిగా బాగా స్పెషల్. అంటే ఎక్కువ విందు భోజనం టైపు నాకు ఇది ఎక్కువ దొరికింది. కానీ ఈ సినిమాలోనే డాన్సులు చేస్తారు, పెద్ద పెద్ద హెవీ డైలాగులు, ఎమోషన్ డైలాగులు, ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్, అన్ని రకాల. అవును, అదేదో ప్యాకేజ్ లాగా నిజంగా అలా వచ్చింది. ఏంటో ఎంత అదృష్టం ఉండాలేమో అలా రావడం. డాన్స్లే ఎక్కడ నేర్చుకున్నారు? దేవుడు ఇచ్చిన గిఫ్టే అంతే, దానికి మాస్టర్లు అలాంటివి ఏం లేవు. కొరియోగ్రాఫర్స్ వాళ్ళు ఉంటారు, కానీ అంతకు ముందు మనం హీరో అవ్వాలనుకుంటే ఇవన్నీ నేర్చుకునే కదా వస్తుంటారు. జిమ్నాస్టిక్స్, డాన్స్ అవి చిన్నప్పటి నుంచి దేవుడి దయ వల్ల వచ్చినాయండి. ఎక్కడ నేర్చుకోవాలి డాన్స్ నేను. కానీ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న కాంపిటీషన్ లో అన్నిట్లోనూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాస్టర్స్ అయితే తప్ప రాలేమేమో అన్న భయం ఉంటుంది యంగ్స్టర్స్ కి వచ్చేటప్పుడు. ఒకవైపు బండి ఉంటారు, ఒకవైపు ఎన్టీఆర్, వీళ్ళ డ్యాన్స్ చూస్తే కంపారిజేషన్ వచ్చేస్తుంది కదా. మనం ఎంత చేసినా ఆందు ఆడియన్స్ కి. అలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేయాలి, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలని ఉంటుంది. మరి ఏం నేర్చుకోకుండా చేయట్లేదు. ఆడియన్ అలా ఆలోచిస్తాడు, మనం ఎంత బాగా చేసినా సరే. వాళ్ళు మా అన్నలు మాకు సీనియర్స్ కదా అన్న, వాళ్ళందరూ
వాళ్ళ తోపులు, వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటే వాళ్ళకి అంత ఫాలోయింగ్ వస్తుంది. వాళ్ళతో అసలు కంపేర్ చేయడానికి సరిపోలేదు మనం. ఎవరైనా ఒక ఐడియల్ ఉంటారు కదా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మనం ఇలా అవ్వాలి, ఈ స్థాయిలోకి వెళ్ళాలని. నేను అట్లా ఎవరి స్థాయిలోకి వెళ్ళాలి అట్లా ఇట్లా అని అనుకోనండి. నాదే నేను చూసుకుంటా, నేను ఎవరితో కంపేర్ చేసి. ఇన్స్పిరేషన్ ఎక్కడ ఉంటుంది కదా. రోల్ మోడల్ అయితే నాకు ప్రభాస్ అన్న రోల్ మోడల్ బాగా ఇష్టం. నాకు ఆయన ఫిలిమ్స్ ఇష్టం, ఆయన ఇష్టం, ఆయన పర్సనల్ క్యారెక్టర్ కూడా ఇష్టం. నాకేంటో స్క్రీన్ మీద ఆయన ఫేస్, ఆయన అలా కనపడతా ఉంటే మిస్ప్రైజ్ అవుతా ఉంటా. అలా అందరితోనూ అవ్వదు కదా. కలిసే అవకాశం వచ్చిందా? ఒకసారి కలిసాను. ఎక్కడ? ప్రసాద్ ల్యాబ్స్ లో కలిసాను. పరిచయం చేసుకున్నారు? వాళ్ళ బావగారు పరిచయం చేశారు కల్కి మూవీ ఆ టైంలో. సరే, ఇండస్ట్రీలో ఇంతమంది కమెడియన్స్ ఉంటారు కదా, మనదైన ముద్ర ఉండాలంటే ఏదో సంథింగ్ స్పెషల్ ఏదో చేయాలి. దానికోసం ఏం చేస్తున్నారు మీరు? సంథింగ్ స్పెషల్ అనేది సార్, మనకి ఇచ్చిన క్యారెక్టర్ని మనం డైరెక్టర్ గారు మనకు ర్యాప్ బాగుంది అనుకోండి సార్, దీన్ని మేము కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అంటే, తర్వాత ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని ఏదైనా సరే డైరెక్టర్ గారు చెప్పింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతే జస్ట్ ఒక పుట్ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన టాప్ కమెడియన్స్ అందరూ కూడా అలా కష్టపడి వచ్చాడు. సత్య గారు అయితే దగ్గరగా 2004-05 వచ్చారు ఆయన. అవునా? అమృతం సీరియల్లో కూడా అనిపించారు ఆయన. ఒకేసారి ఏది రాదండి, ప్రతి ఒక్కరు మాకు ఇన్స్పిరేషన్. వాళ్ళు చేసేవి ఎలా చేస్తున్నారంటే మనం అందరూ అబ్జర్వ్ చేసుకుంటాం. ఏమన్నా నెక్స్ట్ సినిమాలు ఏమన్నా వచ్చినాయి ఆఫర్స్? వస్తున్నాయి. యాక్చువల్లీ టీజర్ తర్వాత ఎక్కువ వచ్చినాయి, వస్తున్నాయి. ఈ ప్రమోషన్స్ అన్నీ అయిపోయాక ఒకసారి అన్నీ ఒకసారి విని డిసైడ్ చేసుకోవాలి. आपका प्लानिंग क्या है, फ्यूचर प्लान? जो हो जाए वही फ्यूचर है, अभी ये भी प्लान नहीं किया था. ఇంకా ఆల్రెడీ ఒక మూవీ ఓకే అయింది, కానీ అది చెప్పకూడదంట. సరే, పెద్ద సినిమా అంటారు అది. పెద్ద మూవీ అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 28 అంతేగా? ఓకే ఓకే. అచ్చా, I'll not mind if I be 48 also. दिखती उतनी रहूंगी ना. जम्मू कब जाते हैं आप सिनेमा होने के बाद? जम्मू अभी 27 आफ्टर 27. after 27. ఏం సార్ 27 ప్లానింగ్స్ ఏంటి? ఫ్రెండ్స్ అందరినీ మొబిలైజ్ చేసి అందరితో కూర్చొని చూడాలనుకున్నారా సినిమా? ప్రస్తుతానికి అయితే ఏం ప్లానింగ్ అనుకోలేదండి. నేను సినిమా చూస్తాను ఆల్రెడీ. చూస్తారు? అదే అందరి మధ్య కూర్చొని చూస్తే అదొక థ్రిల్ కదా. అట్లా నేనేం ప్లానింగ్ అనుకోలేదు ప్రస్తుతానికి అయితే. ఆ రోజు ఎలా జరిగితే అలా జరిగిద్ది అంతే. మంచి డేట్ అనుకుంటున్నారు 27? 25th అయితే ఇంకా మంచి డేట్ యాక్చువల్గా, కానీ మిడ్ వీక్ అవడంతో పని అవ్వలేదు. సో 27th అయింది. సో అది కూడా మన దేవుడే సెట్ చేసాడేమో అనుకుని పాజిటివ్గా వెళ్ళిపోతున్నాం. ఎందుకో అనిపించింది, పాజిటివ్ వైబ్స్ అన్నీ ఉంటాయి నాకు, సాయిబాబా ఉన్నాడు అన్నట్టు. టైటిల్లోనే ఉంది కదా. మా డైరెక్టర్ గారు కూడా సాయిబాబా భక్తుడు అనిపించింది. ఏదైనా ఒకవేళ అది కాకుండా వేరే జరిగినా అది మా మంచిగా జరుగుతుంది. యాక్చువల్గా అప్పుడప్పుడు కొన్ని లేట్ అవుతూ ఉంటాయి, దానివల్ల మంచిగా జరుగుతుంది. అవుట్పుట్ ఇంకా బెటర్గా వస్తుంది ఆ లేట్ అవటం వల్ల. సో అది మేము దేవుడే అలా చేస్తున్నాడు అని అనుకున్నాం. ప్రాజెక్ట్ ఏమైనా డిలే అయిందండి? ఎప్పుడు డిలే స్టార్టే ఎప్పుడైంది? డిలే ఏం అవ్వలేదండి, పెద్ద డిలే ఏం అవ్వలేదు, బాగానే 1.5 year. 1.5 year. రైట్ సార్, 27th మీ సినిమా వస్తుంది, సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. 2024 చాలా సినిమాలు వచ్చినాయి, మీ సినిమాతో ఒక మంచి ఎండ్ కార్డ్ పడాలి 2024 అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. టికెట్ రేట్ కూడా కొంచెం తగ్గించి పెడుతున్నారు ప్రొడ్యూసర్స్, అది 100 rupees అని అనుకున్నారు. చాలా బెస్ట్ కదా, అందరికి అందుబాటులో ధరలు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నమస్తే.